ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ అన్నయ్య అక్కయ్య, నీ కుటుంబంలో శత్రువుకు తెలుసు ఐక్యత వాడిని ఓడిస్తుందని. అందుకే ఈరోజు నీ కుటుంబంలో అనైక్యత వచ్చింది. మీ భార్యాభర్తల బంధంలో ఉన్న ఐక్యత వాడిని ఓడిస్తుందని తెలుసు కాబట్టే నిన్ను మనుషులపై ఆనుకొని వారి మాటలు వినేటట్టు చేస్తుంది. ఈరోజు ఒక ఇండివిజువల్గా, ఒక వ్యక్తిగతంగా వాడికి తెలుసు నువ్వు దేవుడితో కలిగి ఉన్న సత్సంబంధం, బలమైన సంబంధము, వాడు నిన్ను ఏది చెయ్యనేకుండా జరుగుతాయి కాబట్టి వాడు నిన్ను లోకం వైపు ఆకర్షించే విధంగా, నీకు లోకరితమైన స్నేహాలపై ఆకర్షించే విధంగా, నీపై నీకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకునే విధంగా, ఆ విధంగా ఆలోచించే విధంగా చేసేటట్టుగా వాడు తీసుకొని వస్తాడు. అందుకే వాడు అంటున్నాడు దేవుడు కాపాడుతాడనే మాట మీరు నమ్మకండి అండి. వాడు నమ్మితే వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే యుద్ధం యెహోవాది, ఆయన జీవం కలిగిన దేవుడు అనేది. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, మన బలం యెహోవా, ఆ యెహోవా ఇచ్చే ఐక్యత అనేది మనం గమనించాలి.